నమస్కారం. మీరు మాట్లాడతారా మమ్మల్ని మాట్లాడమంటారా? చెప్పండి. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. ప్రతిసారి గెలుస్తున్నాం. మా పక్కనోళ్ళను కూడా గెలిపిస్తున్నాం. పార్టీకి ఫండ్స్ ఇస్తున్నాం. పార్టీ సభలకు జనాన్ని పోగు చేస్తున్నాం. పార్టీకి ఇంత అండగా ఉండే మేము సడన్ గా అంత భారం అయిపోయాము ముఖ్యమంత్రి గారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఈసారి ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మీరు పార్టీ తరఫున నిలబడడానికి అవకాశం లేదు. ఇంతకాలం లేని ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ మా నేర చరిత్ర గురించి? ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. మీ గురించి రాష్ట్రం అంతా కోడై కూస్తోంది. ఏదో ఇంతకాలం సాక్ష్యాలు అవి లేవని సమర్థించుకుంటూ నెట్టుకొచ్చాం. ఇక జనాన్ని మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు, రాష్ట్రపతి గారు, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో లాంటి మేధావులు ఎంతో మంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుగా రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని గొంతెత్తి అరుస్తున్నారు సార్. బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ మాటను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో నేరస్తుల్ని ఏరిపారేస్తున్నాను. ఈసారి మంచి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నాను. ఈ మాటలు వినటానికి చాలా బాగుంటాయండి. కానీ గాంధీ గారి మాదిరిగా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్లో 99% తీసి పారేయాలి సార్. నన్ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే చేస్తారేమో. చాలా సంతోషం సీఎం గారు. మీ నిర్ణయం విన్నాం. మేము కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి చేసేది? మీరు పార్టీ అధ్యక్షులు కాబట్టి మొదటి నుంచి మీ మాట వినుకుంటా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలనో అది కూడా మీరే చెప్పండి. పార్టీ మీకు టికెట్ ఇవ్వరనే విషయం ప్రెస్ కు తెలిసే ముందే మీరే ప్రెస్ మీట్ పెట్టండి. పార్టీకి మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు చెప్పండి. ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు సీఎంని రకరకాలుగా విమర్శిస్తుంటే వాళ్ళకి పదవులు లేక అధికార దాహంతో ఒక మంచి మనిషిని తిడుతున్నారు అనుకున్నాం. కానీ నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. అట్టానే మాకు సీఎం గురించి నిదానంగా ఎన్నో విషయాలు తెలిసి షాక్ అయ్యాం. మాకు ఇప్పుడు తెలిసింది సీఎం గారు పెద్ద అవినీతి పరుడని. పెద్ద పెద్ద కుంభకోణాలు వెనక ఆయన చెయ్యే ఉండదని. ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాడు. ఇవన్నీ తెలిసి బాధ్యత గల ప్రజానాయకులుగా ముఖ్యమంత్రిని మీరు అవినీతి చేశారని నిలదీశాం. ముఖ్యమంత్రి గారు చేసిన అవినీతి ఏంటి సార్? వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులోంచి 25% కమిషన్ గా తినేసిండు. అవ్వా, పార్టీ ఫండ్లోంచి 100 కోట్లు మింగేసినాడు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒక్కో టికెట్ కి 50 లక్షల లంచం తీసుకున్నాడు. అందుకే ఇట్లాంటి అవినీతి ముఖ్యమంత్రి గాడా ఇక మేము పని చేసేదే లేదు. అంటే పార్టీ మారుతున్నారా? అలాంటి రాజకీయాలు మాకు చేతగావు. పార్టీలు పదవులు త్యాగం చేసి మేం ప్రజల్లోకి వెళ్తాం. ఈ రోజే మేము నలుగురం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నాం. అంతేకాదు, చట్టపరంగా సీఎం గారి అవినీతి గురించి, ఆయన దుర్మార్గాల గురించి తగిన సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తాం. మన రాష్ట్రాన్ని రక్షించుకుంటాం. నమస్కారం సార్. నమస్కారం. అమ్మా రే నారి, మధు, సైదులు. ఏంటి బాబాయ్ మీకు ఇప్పుడు గుర్తొచ్చావా? కార్డులు మిలిగిపోయినా అని తెచ్చిస్తున్నావు అన్నమాట. అదేం కాదురా, బడ్జెట్ పెళ్లి కదా, కార్డులు కూడా తక్కువ వేయించాను. అయినా మనలో మనకు కార్డులు ఏమిట్లా అనుకున్నాను రా. ఇక తిరిగే ఓపిక నాకు లేదురా, అందుకే మిగిలిపోయినా మీకు ఇచ్చాను. ఓపిక లేక ఇస్తున్నావు అన్నమాట. అవేం మాటలరా, మీకన్నా నాకు ఇంకెక్కెవర్రా. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. ఏంటి బాబాయ్ పెళ్లి పనులన్నీ అయిపోయా? తమ దయ వల్ల అన్ని పనులు అయిపోయాయి బాబు. హలో అన్నయ్య, నేనన్నయ్య. అమ్మా అన్నపూర్ణ, బాగున్నావా? బాగున్నానన్నయ్య. అమ్మా చంద్రశేఖర్ బాబా ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, బాగున్నావమ్మా? ప్రమీళ పెళ్లి కార్డు అందింది బాబాయ్. చాలా సంతోషం అమ్మా. మరి వెంటనే బయలుదేరి రావాలి, నీకోసం ఎదురు చూస్తున్నాం. అలాగే హలో అన్నయ్య, నిన్ను తీసుకురావడానికి రమేష్ పంపిస్తున్నాను. ఇక్కడ మా స్టేషన్ కి వస్తాడు. అలాగే అన్నయ్య. హలో అన్నపూర్ణ, నేను సత్యభామని. హలో హలో.
ఎస్టీడీ పెట్టేసింది. మెల్లగా 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 దిగమ్మా. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. నేనెవరో తెలుస్తోందా? తెలుసు, సుశీలత్తయ్య. బాగున్నావా అత్తయ్య? ఏంటనుకున్నా ఇలా చిక్కిపోయావు? అవు మళ్ళా నీ లెక్క ఉప్పు చేప పప్పు చారు పెట్టేటాలు ఉండాలి కదా. నువ్వు రా అమ్మ. ఏంటయ్యా వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, మేము మాట్లాడొద్దా? అప్పుడే లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. బాబు మాతో కూడా కొంచెం మాట్లాడి బాబు. నా చెల్లెలతో నేను మాట్లాడే వరకు ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు, కనీసం లోపలికి రావటానికి కూడా వీల్లేదు. వస్తే ఏం చేస్తావంట? తోలు తీస్తా. తీస్తావులే, చూద్దాంలే పో. చూద్దురా. ఏమా బాగా చదువుతున్నావా? చదువుతున్నానన్నయ్య. హాస్టల్లో వార్డెన్ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా? జాగ్రత్త. చూసుకుంటున్నారన్నయ్య. పాపం వాళ్ళని అలా దూరంగా పెట్టి ఏంటన్నయ్య నువ్వు? అబ్బబ్బో నీకు తెలియదమ్మా, వాళ్ళ కొంచెం సంధిస్తే సంఖ్య ఎక్కేస్తారు. అబ్బో మేమే సంఖ్య ఎక్కలేదు బాబు, ఎక్కించుకున్నాం. చంపుతావు. 3 పెగ్గులతో రాత్రి చంపి పగలు చంపి పొద్దస్తమానం చంపుతూనే ఉంటావా? ఊరుకో అన్నయ్య, పాపం సత్యభామను కూడా ఏంటి నీకు తెలియదమ్మా. అట్లా బుద్ధి చెప్పమ్మా. ఆయన ఒక్కడికే ప్రేమ కారిపోతున్నట్టు బడాయిపోతున్నాడు. అదంతే లేవే, లోకంలో ఈయనొక్కడికి చెల్లెలుంది, ఈయనొక్కడే అన్నయ్య. లేచాను వాళ్ళని కూడా రాని అన్నయ్య, వాళ్ళతో కూడా మాట్లాడాలి. సరే సరే, మీరంతా తోసుకోకుండా లైన్ లో వచ్చి 1 నిమిషం కాదు 6 నిమిషం మాట్లాడుకోండి పండే. ఇంకంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాంలే. 6 నిమిషం అంటే 6 నిమిషం. ఏమ్మా అక్కడ అంత బాగుందా? అంత బానే ఉంది అత్తయ్య. బాగా తింటున్నావా లేదా? బాగానే తింటున్నాను. ఇంకేంటమ్మా సంగతులు? అప్పుడే 6 నిమిషం అయిపోయిందా? చెల్లెలు వస్తే నీకెవ్వరు ఏమ్మా 4 రోజులు ఉంటావుగా? ఉంటాను బాబాయ్. పెళ్లి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అవి ఆగో కదమ్మా. అల్లుడు బిహెచ్ఎల్ హెల్పర్. ఏమిటి కాసేపు మాట్లాడుకోనివా? నెక్స్ట్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాంలే. నెక్స్ట్ అన్నపూర్ణ, నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానని మీ అన్నయ్యతో చెప్పవా? దీనికేం తక్కువ లేదు. రాత్రి అయ్యేసరికి 3వ పెగ్ కోసం తోకాడించుకుంటూ నా వెనకాలే వస్తాడు. వచ్చారులే ఆడించుకుంటూ పందుగా పాపా. మీరంతా వీళ్ళందరికీ నువ్వంటే పంచ ప్రాణాలమ్మా. నాయుడు గారు, జైలర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. కూర్చో నాయుడు. పర్వాలేదు సార్. వచ్చే సోమవారం నీకు ఉరిసే శమలవుతుంది. ఉదయం 5 గంటలకు. నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు నాయుడు. చెప్పు నాయుడు, నీకేం కావాలి? చెబుతాను, తీరుస్తారా సార్? నాకు ఉరి శిక్ష ఈరోజే ఇప్పుడే అమలు చేయండి. నాయుడు, ఆఖరి కోరికంటే నీకిష్టమైన వంటలు కానీ నీకిష్టమైన బట్టలు కానీ
నీకు ఇష్టమైన వాళ్ళని చూడాలని గాని ఎలాంటివి అడగాలి, అంతేగాని. క్షమించండి సార్, నా ఆఖరి కోరిక ఇదే. ఈ రోజు నుంచి సోమవారం వరకు ప్రతి క్షణం చస్తూనే బ్రతకలేను. పదండి, ఊరితాడు దగ్గరికి వెళదాం. నాయుడు నాయుడు చూస్తారేంటయ్యా, అతను పోయి పట్టుకోండి, వెళ్ళండి. నాయుడు గారు ఆగండి. రేయ్, తప్పించుకుంటున్నాడు, పట్టుకోండిరా.
TV9 ఈటీవీ వెస్సా ఛానలా సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్ మీకు దండం పెడతాను సార్ సార్ నన్ను వదిలేసాను సార్ వీడెవడో మీకు తెలుసు కదా సార్ వెంకటరామయ్య గారు అబ్బాయి ఈ రోజు ఉదయమే ఇతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్తే ప్రెస్ వాళ్ళందరం వెళ్ళి ఫోటోలు కూడా తీశారు. రేయ్ బాబ్జీ నువ్వు చచ్చిపోయినట్టు ఎందుకు నటించావో చెప్పరా. మీరు జైల్లోంచి తప్పించుకున్నారని తెలిసి నన్ను గ్యారంటీగా చంపేస్తారని హార్ట్ అటాక్ వచ్చినట్టు డ్రామా ఆడి వేరే కంట్రీ వెళ్ళిపోతున్నాను సార్. నువ్వు వెళ్ళాల్సింది వేరే కంట్రీ కాదురా, కాటికి. వాళ్ళ కాటికి. రండి సార్. రండి సార్ వెళ్దాం. ఊరుకోరా అన్నా మాకు బిడ్డలు లేరని మా తమ్ముడిని దత్తు తీసుకున్నాం. వాడే చనిపోయాక నేను ఎవరి కోసం బతకాలన్నా? అరే నీకు నీ పెంపుడు కొడుకే దూరం అయిందిరా. నాకు నా రక్తం పంచుకు పుట్టినోడే లేకుండా పోయింది. ఊరుకో అన్నా ఊరుకో. అయ్యో కన్నా ఎంత పని నా బిడ్డ వదినా మనకు అన్యాయం చేసేది ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? వెళ్ళి సంఖ్యలు తీవయ్యా. మమ్మల్ని శాశ్వతంగా సంఖ్యలు వేసి జైల్లోనే ఉంచండి. అతన్ని మాత్రం ఉరి శిక్ష పడినా కూడా తప్పించుకొని మా వాళ్ళందరినీ వరుసగా చంపుతుంటే చూస్తూ ఉండండి. మమ్మల్ని లాడన్ సద్దాం హుస్సేన్ లెక్క చిత్రీకరించి సంఖ్యలు పనికి కూడా ఆలోచిస్తుండ్రు సార్. ఆ నాయుడు మాత్రం చక్కగా వదిలేసి తోలుబొమ్మలంటూ చూసినట్టు చూస్తున్నారు.
చట్టం ఎంత బాగా పనిచేస్తుండదో చూస్తాండావు సార్. ఆ నాయుడు ఇంత మందిని చంపుతున్నా మీరు పట్టుకోలేకపోతున్నారంటే అది మేము నమ్మాలా? సిగ్గుపడండి సార్, సిగ్గుపడండి. మీ పోలీసు వాళ్ళు డ్యూటీలు మర్చిపోయి గుడ్డూళ్ళు అయిపోయినారు. కాదు కాదు, గుడ్డూళ్ళ మంది నటిస్తున్నారు. సత్యభామ గారా అండి? అవునమ్మా, నాయుడన్నే గారిని కలిసి వెళ్దామని వచ్చామండి. హోటల్కి వెళ్తే ఇక్కడ ఉంటారని చెప్పారు. పోలీసులకి చెప్పామండి. ఒక్కసారి నాయుడన్నని కలిసేసి వెళ్తాం. లోపలికి రండి. మేమంతా అన్నపూర్ణ ఫ్రెండ్స్ అండి. ఈ రోజు అన్నపూర్ణ బర్త్డే కదా, అందుకని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామన్నయ్య. ప్రతి బర్త్డేకి అన్నపూర్ణకి బ్రీలీలో గ్రీటింగ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం అన్నయ్య. ఈసారి గ్రీటింగ్స్ మీకు ఇచ్చేద్దామని వచ్చామన్నయ్య. మేమందరం కలిసి గుడికెళ్ళి మీకోసం దేవుణ్ణి ప్రార్థించి వచ్చామన్నయ్య. తీసుకోండి. ఇదిగో అన్నయ్య. మేమంతా నీకు అన్నపూర్ణ లాంటి వాళ్ళమే అన్నయ్య. అన్నయ్య, మీరు ఏ పని చేసినా అది మంచి పని. నువ్వు బాగుండాలన్నయ్య. బర్త్డే టు అన్నపూర్ణ. హ్యాపీ బర్త్డే టు అన్నపూర్ణ. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ బాబు. ఈ మొగుడు పెళ్ళాలు ఊరికే పెడితే ఊరినే తినేటట్టున్నారే. అరే, పొద్దుగాల టిఫిన్ కింద గీ రొట్టెలే తింటాను, మధ్యాహ్నం భోజనం కింద గీ రొట్టెలే తింటాను, సాయంత్రం టిఫిన్ కింద గీ రొట్టెలే తింటాను, రాత్రి భోజనం కింద గీ రొట్టెలే తింటాను. మా శేషాద్రి నాయుడు హోటల్ పెట్టి రూపాయికి రొట్టె పెట్టిన దగ్గర నుంచి అసలు మీరు ఇంట్లో అన్నం వండుడే బంద్ చేసినట్టున్నారు. వండుకు తినే స్తోమత లేక మానేశాం బాబు. మళ్ళా మా నాయుడు హోటల్ పెట్టక ముందు ఎట్ట తిని బతికిండ్రు? ఓ పూట తిని ఓ పూట పస్తులుండేవాళ్ళం బాబు. మాకు 5 బిడ్డలు బాబు. చూడడం మానేశారు. అనాథలం అని చెప్పి శరణాలయంలో చేరటం ఇష్టం లేక ఆయనకొచ్చే 1500 పింఛన్తోనే చిన్న గదిలో అద్దెకుంటూ నాయుడు గారి పుణ్యమని 2 పూట్ల కడుపు నిండా భోంచేస్తున్నాం బాబు. కూర్చోండమ్మా. ఎన్ని పూట్లైనా భోంచేయండి. రేపటి నుంచి ఆ 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. సంతోషంగా తినేలండి. వద్దు బాబు, వచ్చే రూపాయిలో నీకు మిగిలేది 10 పైసలు. ఆ 10 పైసలతో 10 మందిని పోషిస్తున్నాం. ఆ 10 మంది పొట్ట కొట్టడం మాకు ఇష్టం లేదు బాబు. ఎక్సలెంట్, మార్వలస్. వైద్యం, విద్య, రాజకీయం అన్ని కూడా ఖరీదైన ఈ రోజుల్లో 1 రూపాయికే రొట్టె పప్పు మజ్జిగతో కడుపు నిండా భోజనం పెడుతున్న ఈ నాయుడికి హ్యాట్సప్ చెప్పలయ్యా. నేను జడ్జి కాకముందు కేవలం 2 రూపాయలకే ఎన్టీఆర్ గారు కిలో బియ్యం ఇచ్చారు. అంతకంటే గొప్ప ఆదర్శం ఇది. ఇలాంటి ఆలోచనలు మన నాయకులకు గాని మన ముఖ్యమంత్రికి గాని ఎందుకు రావయ్యా? ఎందుకు రావు? చూశారా శివరామయ్య గారు? ఏమిటి సీఎం గారు, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటరా? ఈ శేషాద్రి నాయుడు ఎవరో కనీసం సందు చివరి వార్డు మెంబర్ కూడా కాదు. 1 రూపాయికే రొట్టె పప్పు గ్లాస్ మజ్జిగంట. అతనికి వెనక ముందు ఏ అండా లేకపోయినా ప్రజల మధ్య ఎంత ఎత్తెదిగిపోయాడో చూశారా? మనల్ని నమ్మి ఓటు వేసిన 1 ఓటర్ని కూడా కనీసం ఆనందపరచలేకపోతున్నాం. ఇన్ని పవర్స్ ఉండి మనం చేయలేని పని అతను చేస్తున్నాడు అంటే మనం సిగ్గుపడాలి. మనలో మార్పు రావాలి. మనం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టాలి. తనే ఒక ప్రభుత్వం. శేషాద్రి నాయుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రభుత్వం సైతం తనని చూసి అసూయపడేలా చేశాడు శేషాద్రి నాయుడు. అభివృద్ధికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా తనే ఒక ప్రభుత్వమై కార్మిక కాలనీ అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయం. అన్నిటికీ మించి రూపాయికే ప్రతి మనిషి ఆకలి తీర్చే అతని ఆశయం అద్భుతం. ఇలాంటి వాడు ఊరుకొక్కడుంటే ప్రతి సామాన్యుడు రూపాయితో కడుపు నింపుకోవచ్చును.
ఈ రోజుల్లో నిస్వార్థ సేవ ఇంపాసిబుల్. దేర్ మస్ట్ బి సంథింగ్ బిహైండ్ దిస్. ఎస్. అన్నింటికి మించి రూపాయికే ప్రతి మనిషి ఆకలి తీర్చే అతని ఆశయం అద్భుతం. ఏంది ఏంది పని చేసి నిలబడ్డారు? ఏమే సుశీల మీటింగ్ పెట్టావా? ఇక నువ్వు సత్యమామ కలిస్తే పనేం జరుగుతుంది? రోట్ల రోకలేనా? ఇంత లాగి వేసాను చచ్చి ఊరుకుంటావు. ఏంటి సార్ ఇది? నేనేదో పెద్ద రాజకీయ నాయకుడిలాగా హెడ్ లైన్ కట్టి ఫ్రంట్ పేజీలో వేశారు. పేపర్ అంటే సంఘానికి మనోనేత్రం. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు ఫోటోలు వేసి రాయడానికే కాదు, మీలాంటి మంచి చేసేవాళ్ళ గురించి రాయడానికి కూడా. అయినా రూపాయికి కడుపు నింపుతున్న మీరు వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళ కింద లెక్క. సార్ రూపాయికి పెట్టినా 10 పైసలు లాభం ఉందండి. ఆ 10 పైసలు కూడా మా పిల్లల చదువుల కోసం, ఈ కాలనీ అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నావు. అది గొప్ప. అయితే పర్లేదంటావా? ఏంటనే మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ ఎంటేసుకొస్తున్నారు. నమస్కారం 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 జాగ్రత్త. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు రావయ్యా. ఎందుకు సార్? అబ్బా నువ్వు రావయ్యా మగడా, నేను చెప్తా. ఏంటి గురువు గారు? నాయుడు నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావా? ఎందుకు గురువు గారు? చూసావా, రాజకీయాల్లోకి వస్తున్నావా అని అడిగితే ఎందుకు అన్నావే గాని చిచ్చే నేను రాను అని అనలేదు. రాజకీయాల్ని చేయందుకు అనాలండి? మీరు రాజకీయాల్లోనే కదా ఉంది. నేను చెత్తనా బట్టనయ్యా, నేనుంటా. కానీ నీలాంటి మంచోడు మాత్రం రాజకీయాల్లోకి రాకూడదు. అవును నాయుడు, నువ్వు వస్తున్నావా? అదేం లేదు గురుగారు. అది ఆ మాట మీద ఉండు. రాజకీయాలు నీ ఒంటికి సరిపడవు. శుభ్రంగా హోటల్ చూసుకో. నీకేం కావాలన్నా నా హెల్ప్ ఉంటుంది. అలాగే గురుగారు. ఇప్పుడు చెప్పు, వస్తావా? రాను. అది ఆ మాట మీదే ఉండు. నిజంగా రావుగా? రాను సార్. థ్యాంక్స్ అయ్యా. వస్తానయ్యా, వెళ్ళొస్తాను. ఏమిటి నాయుడు గారు ఎమ్మెల్యే హడావిడి? ఏముంది, మీరు పేపర్లో చేసిన హడావిడే సార్. పేపర్లో ఫోటో చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు అన్న. ఒట్టు అన్నాడు. ఒట్టు అన్న. అమ్మాయి అంటూ వెళ్తున్నాడు. ఏందల్లుడు, రాజకీయాలకు రానని చెప్పినావు. అసలు ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు? 5 ఏళ్ళు తిన్నంత తినొచ్చు, తొక్కినంత తొక్కొచ్చు, మస్తుగా పైసలు జమ చేసుకోవచ్చు. రే ఆ రోకలు అందుకోరా. పోస్ట్ పోస్ట్ నాయుడు గారు, అన్నపూర్ణ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. తీసుకో. కొంచెం అవతలకు జరుగు. ఏంటి తీసేది? అరే ఆ రోకలు అందుకోరా, దీన్ని తోలు తీస్తా. రోకలు ఎందుకులే బాబు, తీసుకో. అది నన్ను వదిలేండి రే, మీకు అన్న పెడతాను రే. మీ అబ్బ కడతాడా, మీ చేతుల్లో గిరిగట్టియా. అరే నన్ను వదిలేండి రా బాబా, నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబోయ్. నన్ను వదిలేండి రా అబ్బా. అబ్బా 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 అబ్బా. అయ్య బాబా, నన్ను వదిలేండి రా, నన్ను వదిలేండి రా బాబోయ్, నన్ను వదిలేండి రా అబ్బా. ఆపరా ఒరేయ్, మీరు వెళ్ళి అన్ని పట్టండి. ఏరా, మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మేము సంతోషంగా ఇచ్చే సన్మానం తీసుకోకుండా పారిపోదాం అనుకున్నావా? మేమేమన్నా ఎరిపప్పులు అనుకున్నావా? ఎప్పుడు అన్నానమ్మా, మీరు మంచి పప్పలే. మా నాన్నకి వయసు అయిపోయిందని చెప్పేసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు.
ఇలా ఉత్తరం తీసుకొచ్చిన ప్రతిసారి రొట్టెలు పెట్టి నా పొట్ట పావులు పుట్ట చేస్తున్నారు చూడండి. లోపలికి లాగరా. అలాగే. నోరు తెరు. పెట్టరా. ఒరేయ్, మీరందరూ కూడా వచ్చి పెట్టండి రా. ఏంటి రొట్టె తిండి కూడా బాగాలేదు తిను. ఏయ్, ఒక రొట్టె చుట్టూ ఈ నోట్లో కుక్కండ్రా సచ్చూరుకుంటాడు పక్క సచ్చూరు. అన్నయ్య బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. పేపర్లో నీ గురించి రాసింది విన్నాను. నాకు చాలా ఆనందం వేసింది అన్నయ్య. సంతోషం అమ్మా. ఇక్కడంతా నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళకు కూడా నీలాంటి అన్నయ్య ఉంటే బాగుండని అనుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య. 2 కేజీల బరువు కూడా పెరిగాను. అన్నయ్య సత్యబాబు ఎలా ఉంది? నాయుడికి అన్నపూర్ణ తర్వాత నేనే. సుశీలత్తేని, చంద్రబాబాయిని, నారి అన్నయ్యని అందరిని అడిగానని చెప్పు. అన్నపూర్ణమ్మ మన గురించి అడుగుతుంది. అన్నయ్య ఇకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. సత్యబాబుని బాగా చూసుకో. ఏంది చూసుకునేది? గడ పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. అమ్మా అన్నపూర్ణ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. బాగా చదువుతున్నావుగా. త్వరగా నువ్వు బ్రెయిలీలో డాక్టరేట్ పూర్తి చేస్తే నిన్ను కూడా పేపర్లో చూసుకోవాలని ఉందమ్మా. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. సుశీల్ అత్తయ్య, చంద్రం బాబాయ్, నారి అందరూ నిన్ను అడిగానని చెప్పమన్నారమ్మా. సత్యభామ కూడా అడిగానని చెప్పమంది. రెండో పెగ్ ప్లీజ్. అల్లుడు గీ 2 పెగ్గులన్న రోజు ఎందుకు తాగాలనే? పగలంతా కష్టపడుతున్నాం, రాత్రికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి 2 పెగ్గులు తాగుతున్నాం. ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండనివమ్మావా? అల్లుడు నువ్వు 2 పెగ్గులు తాగి ఆపినవంటే హుస్సేన్ సాగర్ బుద్ధి రాసుంటోనివే. బుద్ధుండే కానీ కరెక్ట్ మందు తాగే టయానికి దుష్ట శక్తి వస్తుంది. దుష్ట శక్తి? అవు, దుష్ట శక్తి వచ్చి 3వ పెగ్గు పోతుంది. గదేనా పరేషాన్. వామ్మో, దుష్ట శక్తి రానే వచ్చింది కదా. వామ్మో, ఈడికి వేస్తాండ్రు. ఏంటే సత్యభామా, నీ కోసమని ఉప్పు చేప వండి పప్పు చారు పెట్టాను. ఉప్పు చేప? గట్లనా? గా ఉప్పు చేప పప్పు చారు గీడికే తీసుకురావచ్చు కదా. ప్రసాదం కావాలంటే మనమే గుడికి వెళ్ళాలి కానీ ప్రసాదం మన ఇంటికి రాదు. అమ్మో అల్లుడు, నువ్వు గాడికి పోయినావనుకో 3వ పెగ్గు పోస్తుంది. 3వ పెగ్గు తాగినవనుకో కథం, నా బతికే కింద మీద అవుతుంది. మనం అక్కడికి వెళ్ళేది తాగడానికి కాదు, తినటానికి. ఒట్టు నీ మీదొట్టు. అమ్మో అయితే నాడు జాము, నాకేదో అనుమానంగా ఉన్నది అల్లుడు. గీషల్లా నాకు ఫ్లాష్ బ్యాక్ తిరుగుతాది. రింగులు రింగులు. నీకు రింగులు రింగులు కాదు, బిందెలు బిందెలు చూపిస్తారా? అదిరింది. ఉప్పు చేప పప్పు చారు వచ్చేస్తున్నానే. ఉప్పు చేప పప్పు చారు వచ్చేస్తున్నానే. అది నువ్వు కూడా తిను బాబాయ్. తినుడు మాత్రమే, ఇంకేం లేదు. తింటాం కాక ఇంకేముంటుంది? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడతానో ఎందుకు మాట్లాడతానో కదా నాకెరక నీకెరక. మంచిగానే అంటావు. నా జాగ్రత్తలు నేను ఉండాలి కదా. గా జిఫా జిఫ్ సంగతి నాకే ఎరక. పర్లేదంటవా? పర్లేదు. ఉప్పు చేప తినుడు పప్పు చారు తాగుడు గంతే, వేరే ముచ్చటే లేదు. మస్తుగా తినుడు, జల్దీ ఇక్కడి నుంచి పోవుడు, వేరే ముచ్చటే లేదు. జల్దీ గాని
కానిస్తా. ఏంట్రా తినేది? ఉప్పు చేప. నువ్వు చెప్తే గాని నేను తిన్నా. ఇందాక కూడా నా ఇల్లు లాడ్జింగ్ అని అర్థం వచ్చేలాగా తప్పుడు మాటలు మాట్లాడాడు నాయుడు. తప్పుడు మాటలు మాట్లాడుతారన్న తప్పు. నా కరిక లేకుండా మూడో పెగ్గు పోసిందిరో. మూడు పెగ్గేంట్రే? లేదు, మూడో పెగ్గు మాటది. ఇక నా బతుకు జిప్పా 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 జిప్పా. ఎవడురా నువ్వు? ఎప్పుడురా నేనా? మామని కూడా మర్చిపోయిన వాళ్ళు. ఎవడురా నువ్వే? అమ్మో, మామని కూడా మర్చిపోయింటో దేవుడు. మర్చిపోవడం ఏంట్రా తుకడేకే బాల్. ఇది ఉప్పు చేప, ఇది పప్పు చారు, ఇది నా సత్తి బొమ్మ. నువ్వు డాంకివి. నిన్నెప్పుడు తంతున్నాను తంతున్నాను. చంపేస్తారే, చంపుతా. నాయుడు నాయుడు, మరే నువ్వే ఈ ప్రపంచంలో నన్నొక్కదాన్నే ప్రేమించాలి, నన్నే చూడాలి, ఇంకెవ్వరిని చూడకూడదు. మూడైతే నాకు, నాలుగైతే నీకు. ఏంటే నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివేనా? నా చెల్లెళ్ళు ఏం చేయమంటావే? అత్తానాలుడు అత్తానా, ఏంటి ఏమైంది? చూసావా మావా, ఇది ఉప్పు చేప పెట్టి పప్పు చారు పోసి నా చెల్లెల్ని నాకు దూరం చేయాలనుకుంటుంది. నువ్వు పద, నువ్వు పద. ఇదెంత దీని ఉప్పు చేప ఎంత? పదవా ఉప్పు చేప. అలాగే చేద్దాం. నమస్కారం. మీరు మాట్లాడతారా, మమ్మల్ని మాట్లాడమంటారా? చెప్పండి. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. ప్రతిసారి గెలుస్తున్నాం. మా పక్కనోళ్ళను కూడా గెలిపిస్తున్నాం. పార్టీకి ఫండ్స్ ఇస్తున్నాం. పార్టీ సభలకు జనాన్ని పోగు చేస్తున్నాం. పార్టీకి ఇంత అండగా ఉండే మేము సడన్ గా అంత భారం అయిపోయాము. ముఖ్యమంత్రి గారు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఈసారి ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మీరు పార్టీ తరఫున నిలబడడానికి అవకాశం లేదు. ఇంతకాలం లేని ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ మా నేర చరిత్ర గురించి? ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా, ఇప్పుడు మొదలు పెడుతున్నాను. మీ గురించి రాష్ట్రం అంతా కోడై కూస్తోంది. ఏదో ఇంతకాలం సాక్ష్యాలు అవి లేవని సమర్థించుకుంటూ నెట్టుకొచ్చాం. ఇక జనాన్ని మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు, రాష్ట్రపతి గారు, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో లాంటి మేధావులు ఎంతో మంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుగా రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని గొంతెత్తి అరుస్తున్నారు సార్. బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ మాటను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో నేరస్తుల్ని ఏరి పారేస్తున్నాను. ఈసారి మంచి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నాను. ఈ మాటలు వినటానికి చాలా బాగుంటాయండి, కానీ గాంధీ గారి మాదిరిగా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్లో 99% తీసి పారేయాలి సార్. నన్ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే చేస్తారేమో. చాలా సంతోషం సీఎం గారు, మీ నిర్ణయం విన్నాం. మేము కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తాం. వెంకటరామ గారు ఏమండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి చేసేది?
మీరు పార్టీ అధ్యక్షులు కాబట్టి మొదటి నుంచి మీ మాట వినుకుంటా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలనో అది కూడా మీరే చెప్పండి. పార్టీ మీకు టికెట్ ఇవ్వరనే విషయం ప్రెస్కి తెలిసే ముందే మీరే ప్రెస్ మీట్ పెట్టండి. పార్టీకి మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నారు చెప్పండి. ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు సీఎంని రకరకాలుగా విమర్శిస్తుంటే వాళ్ళకి పదవులు లేక అధికార దాహంతో ఒక మంచి మనిషిని తిడుతున్నారు అనుకున్నాం. కానీ నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. అట్టానే మాకు సీఎం గురించి నిదానంగా ఎన్నో విషయాలు తెలిసి షాక్ అయ్యాం. మాకు ఇప్పుడు తెలిసింది సీఎం గారు పెద్ద అవినీతి పరుడని. పెద్ద పెద్ద కుంభకోణాలు వెనక ఆయన చెయ్యే ఉండాలని. ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాడు. ఇవన్నీ తెలిసి బాధ్యత గల ప్రజానాయకులుగా ముఖ్యమంత్రిని మీరు అవినీతి చేశారని నిలదీశాం. ముఖ్యమంత్రి గారు చేసిన అవినీతి ఏంటి సార్? వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులోంచి 25% కమిషన్ గా తినేసిండు. అవ్వా, పార్టీ ఫండ్లోంచి 100 కోట్లు మింగేసినాడు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒక్కో టికెట్ కి 50 లక్షల లంచం తీసుకున్నాడు. అందుకే ఇట్లాంటి అవినీతి ముఖ్యమంత్రి కాడా ఇక మేము పని చేసేదే లేదు. అంటే పార్టీ మారుతున్నారా? అలాంటి రాజకీయాలు మాకు చేతగావు. పార్టీలు పదవులు త్యాగం చేసి మేం ప్రజల్లోకి వెళ్తాం. ఈ రోజే మేం నలుగురం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నాం. అంతేకాదు, చట్టపరంగా సీఎం గారి అవినీతి గురించి, ఆయన దుర్మార్గాల గురించి తగిన సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తాం. మన రాష్ట్రాన్ని రక్షించుకుంటాం. రొట్టండి. నమస్కారం సార్. నమస్కారం. అమ్మా రే నారి మధు సైదులు ఏంటి బాబాయ్ మీకు ఇప్పుడు గుర్తొచ్చావా? కార్డులు మిలిగిపోయినా అని తెచ్చిస్తున్నావు అన్నమాట. అదేం కాదురా, బడ్జెట్ పెళ్లి కదా, కార్డులు కూడా తక్కువ వేయించాను. అయినా మనలో మనకు కార్డులు ఏమిట్లా అనుకున్నాను రా. ఇక తిరిగే ఓపిక నాకు లేదురా, అందుకే మిగిలిపోయిన మీకు ఇచ్చాను. ఓపిక లేక ఇస్తున్నావు అన్నమాట. అవేం మాటలరా, మీకన్నా నాకు ఇంకెక్కెవర్రా. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. ఏంటి బాబాయ్, పెళ్లి పనులన్నీ అయిపోయా? తమ దయ వల్ల అన్ని పనులు అయిపోయాయి బాబు. హలో అన్నయ్య, నేనన్నయ్య. అమ్మా అన్నపూర్ణ, బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఒకసారి అమ్మా చంద్రశేఖర్ బాబా ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, బాగున్నావమ్మా? ప్రమీళ పెళ్లి కార్డు అందింది బాబాయ్. చాలా సంతోషం అమ్మా. మరి వెంటనే బయలుదేరి రావాలి, నీకోసం ఎదురు చూస్తున్నాం. అలాగే అన్ని. హలో అన్నయ్య, నిన్ను తీసుకురావడానికి రమేష్ పంపిస్తున్నాను. ఇక్కడ మా స్టేషన్ కి వస్తాడు. అలాగే అన్నయ్య. హలో అన్నపూర్ణ, నేను సత్యభామని. హలో హలో. ఎస్టీడీ పెట్టేసింది. మెల్లగా 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 దిగమ్మా. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. నేనెవరో తెలుస్తోందా? తెలుసు, సుశీలత్తయ్య. బాగున్నావా అత్తయ్య? ఏంటి అన్నపూర్ణ ఇలా చిక్కిపోయావు? అవు మళ్ళా నీ లెక్క ఉప్పు చేప పప్పు చారు పెట్టేటాలు ఉండాలి కదా. నువ్వు రా అమ్మా. ఏంటయ్యా వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, మేము మాట్లాడొద్దా? అప్పుడే లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. బాబు మాతో కూడా కొంచెం మాట్లాడి బాబు. నా చెల్లెలతో నేను మాట్లాడే వరకు ఎవ్వరు మాట్లాడటానికి వీలేదు, కనీసం లోపలికి రావటానికి కూడా వీలేదు. వస్తే ఏం చేస్తావంట? తోలు తీస్తా. తీస్తావులే, చూద్దాంలే పో. చూద్దురా. ఏమా బాగా చదువుతున్నావా? చదువుతున్నానన్నయ్య. హాస్టల్లో వార్డెన్ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారన్నయ్య. పాపం వాళ్ళని అలా దూరంగా పెట్టి ఏంటన్నయ్య నువ్వు? అబ్బబ్బో నీకు తెలియదమ్మా, వాళ్ళ కొంచెం సంధిస్తే సంఖ్య ఎక్కేస్తారు. అబ్బో మేమే సంఖ్య ఎక్కలేదు బాబు, ఎక్కించుకున్నాం. చంపుతావు. 3 పెగ్గులతో రాత్రి చంపి పగలు చంపి పొద్దస్తమానం చంపుతూనే ఉంటావా? ఊరుకో అన్నయ్య, పాపం సత్యభామను కూడా ఏంటి నీకు తెలియదమ్మా. అట్లా బుద్ధి చెప్పమ్మా. ఆయన ఒక్కడికే ప్రేమ కారిపోతున్నట్టు బడాయిపోతున్నాడు. అదంతే లేవే, లోకంలో ఈయనొక్కడికి చెల్లెలుంది, ఈయనొక్కడే అన్నయ్య. లేచాను వాళ్ళని కూడా రాని అన్నయ్య, వాళ్ళతో కూడా మాట్లాడాలి. సరే సరే, మీరంతా తోసుకోకుండా లైన్ లో వచ్చి 1 నిమిషం కాదు 6 నిమిషం మాట్లాడుకోండి పండే. ఇంకంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాంలే. 6 నిమిషం అంట 6 నిమిషం.
ఏమ్మా అక్కడంతా బాగుందా? అంత బానే ఉంది అత్తయ్య. బాగా తింటున్నావా లేదా? బాగానే తింటున్నాను. ఇంకేంటమ్మా సంగతులు? అప్పుడే 6 నిమిషం అయిపోయిందా? చెల్లెలు వస్తే నీకెవ్వరు ఏమ్మా 4 రోజులు ఉంటావుగా? ఉంటాను బాబాయ్. పెళ్లి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అవి ఆగో కదమ్మా. అల్లుడు బిహెచ్ఎల్ హెల్పర్. ఏమిటి కాసేపు మాట్లాడుకోనివా? నెక్స్ట్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాంలే. నెక్స్ట్ అన్నపూర్ణ, నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానని మీ అన్నయ్యతో చెప్పవా? దీనికేం తక్కువ లేదు. రాత్రి అయ్యేసరికి 3వ పెగ్ కోసం తోకాడించుకుంటూ నా వెనకాలే వస్తాడు. వచ్చారులే ఆడించుకుంటా పందుగా పాప. మీరంతా వీళ్ళందరికీ నువ్వంటే పంచ ప్రాణాలమ్మా. ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్న ఫైల్ ఇది. అనుకోండి, ఇందులో దానికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు, అన్ని ఓటు కాగితాలే. ఈ ఫైల్ తీసుకొని పెద్ద ఊరేగింపుతో కోర్టుకు వెళ్తాం. దానికి సంబంధించిన ఒక ప్లాన్ చెప్తాం. ఎక్స్ రోడ్ నుంచి టర్న్ తీసుకొని బస్తీ బయటకు వస్తాం. అక్కడ అన్నపూర్ణ హోటల్ మీదుగా కోర్టుకు వెళ్తాం. మేము కోర్టుకు చేరుకునే లోపల నడాన అన్నపూర్ణ హోటల్ కాడ కొద్దిగా రద్దీగా ఉంటది. అది ఆడ ఆ అన్నపూర్ణ హోటల్ కాడ మన ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి. ఏంటి ఇది దీపావళి టపాస్ కంటే కొద్దిగా పవర్ఫుల్. దీనివల్ల పెద్దగా నష్టం జరగదు. దీన్ని కరెక్ట్ గా మీ మీద వేస్తాం. చిన్న చిన్న గాయాలు మాత్రం తప్ప. ఆ పర్వాలేదు లేవయ్యా, ఇంత పెద్ద పనికి ఆ మాత్రం కూడా అంటకపోతే అట్ట. అంతే కదా, జనం నమ్మొద్దు. ఇది పూర్తిగా డిఫరెంట్, చాలా పవర్ఫుల్. భయంకరమైన నష్టం జరుగుతుంది. ఇది మీకు దూరంగా జనం ఎక్కువగా ఉన్న చోట వేస్తాం. ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండాలని కదా ఈ దెబ్బతో ఆ సీఎం దిగిపోవాలా? ఇదిగో జాగ్రత్త అయ్యో, ఈ బాంబులు గనక తారుమారై ఇటు దాటు అటు దిటు వేసినవి అనుకో మేమైపోతాం. అలాంటిది ఎప్పుడూ జరగదు. 15 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా నా టార్గెట్ ఎప్పుడు మిస్ కాదు. బీ కేర్ఫుల్, ఇది చాలా పెద్ద మ్యాటర్. ఏమాత్రం తేడా జరిగినా మొత్తం అందరూ నాశనం అయిపోతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రండి రండి రండి, కూర్చోండి. లేవయ్యా లే. ఆడవాళ్ళు కనిపిస్తే ఆగదా? చక్కగా వచ్చి కూర్చున్నాడు కృష్ణుడిలాగా. ఆడవాళ్ళతో కూర్చొని భుజాలు భుజాలు రాసుకుందావనా? లే లేవయ్యా, నీకే చెప్పేది. వెళ్ళి మగాళ్ళలో కూర్చో వా. చెబుతా ఈసారి 3, 4 కాదు 5 వేసి ఎక్కడ కూర్చోవాలో చెబుతా. అప్పుడు అర్థం కాదు. అదేంటి సత్యభామా, అన్ని అలా అన్నావేంటి? ఊరికే అన్నా, నీతో కాసేపు మాట్లాడదామని. ఊరికేదా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సభగే త్వం జీవతరదాంగతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తాత్. ఇప్పుడు చదివింపుల కార్యక్రమం. అన్నపూర్ణ హోటల్ స్టాఫ్ వారు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి కూడా వెండి కంచం వెండి గ్లాసు. బాబాయ్ 50,000 ప్రమీలకి. నాయుడు ఏమిటిది? బాబాయ్, ప్రమీళ మాత్రం అన్నయ్యకి చెల్లెలు కాదా? నాయుడు, మొక్కుదాం అనుకుంటే నాకన్నా చిన్నవాడి అయ్యావయ్యా నాయుడు. మా అందరి ఆయుష్ పోసుకుని మీరిద్దరూ కలకాలం చల్లగా బ్రతకాలమ్మా. భలేవాడి బాబాయ్. లోపల తీసుకెళ్ళి. అలాగే నేను తీసుకెళ్తాను. నాకేం కాదమ్మా, ముందు లోపలికి వెళ్ళు.
బాబాయ్ 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 ఇదంతా సీఎంఏ చేయించిన పాపం మన చంద్రం పరిస్థితి ఎలా ఉందో ఏమిటో నాయుడు. ఇగో చంద్రం, నీ బిడ్డ అని అల్లుడు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నా. బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? నాయుడు, నీకేం కాలేదు కదా? అన్నపూర్ణ ఎక్కడ? అన్నపూర్ణకేం కాలేదు కదా? అన్నపూర్ణకి ఏం కాలేదు బాబాయ్. బాబాయ్ అన్నపూర్ణ బాబాయ్ నా తల్లి అమ్మా, బాబాయ్ నీకేం కాలేదుగా? నువ్వు బాగానే ఉన్నావుగా అమ్మా? నాకేం కాలేదు బాబాయ్, నీకెలా ఉంది? బాబాయ్ నాకేం కాలేదు నాయుడు. నా కూతురికి అంతే రాసి పెట్టింది, చచ్చిపోయింది. నాకింకా 2 పిల్లలు ఉన్నారు నాయుడు. బాబాయ్ మరేం పర్వాలేదు నాయుడు. నేను మళ్ళీ మా ఆవిడతో సంసారం చేస్తే మళ్ళీ పిల్లల్ని కనొచ్చు. కానీ మీలాంటి వాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళు ఎలా బ్రతకగలరు బాబు? ఈ అన్నపూర్ణమ్మ పేరుతో హోటల్ లేకపోతే పేదవాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి బాబు? బాబు, అందుకే బాబు మీరు చల్లంగా ఉండాలి. మీరు చల్లంగా ఉంటే ఈ లోకం అంతా చల్లంగా ఉంటుంది బాబు. బాబు,
అన్నపూర్ణ వెంటనే ఈ ఊరించి పంపించేసాయి. ఈ పరుగుళ్ళు వద్దు బాబు, వద్దు. అలాగే వెంటనే పంపించేస్తా. ఆ సీఎం గారు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. ఆయన అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాల ఫైలు ఎత్తుకుపోయారు. మా ప్రాణాలు పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. సీఎం లాంటి అవినీతి పరుణ్ణి, దుర్మార్గుణ్ణి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారదోలేదాకా మా ఉద్యమం ఆగదు. ఈ హత్య రాజకీయాలకి మేం భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతుతో ఈ ముఖ్యమంత్రిని దించుతాం. ఇది ఆరంభం మాత్రమే. శివరామయ్య గారు, మీరు పార్టీ అధ్యక్షులు, దీనికి మీరు కూడా బాధ్యత వహించాలి. ఒక గౌరవ పదవిలో ఉంటూ ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే నాయకుల మీద చర్య తీసుకోకపోతే మీరు కూడా తప్పు చేసినట్లు. ప్లీజ్ కంట్రోల్. మీరంతా రెస్ట్ తీసుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. నమస్కారం. కూర్చోండి. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మీద అవినీతి ఆరోపణలతో కోర్టుకు వెళుతుంటే మీరే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయించారని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అది వాళ్ళ ఆరోపణ. ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడొచ్చును కదా, మాట్లాడియండి. దీనిపై మీ వివరణ ఏంటి? ఇలాంటి నీచ రాజకీయాల్ని చూసి అసహించుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ విషయం మీద దర్యాప్తుకు ఆదేశిస్తున్నాను. సిబిసిఐడి కానీ, సిబిఐతో కానీ, లేక ఏ సంస్థతోనైనా విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షాలకు కూడా ఇదే నా మనవి. విచారణలో నేను నిర్దోషిని తేలే వరకు ఒక సామాన్యుడిగా విచారణకు హాజరవుతాను. చంద్రం బాబాయ్ త్వరగా కోలుకుంటాడు కదన్నయ్య? కోలుకుంటాడమ్మా, త్వరగానే కోలుకుంటాడు. ఇక్కడ అందరూ బాగుంటారు. ఇక్కడ విషయాలన్నీ మర్చిపోయి నువ్వు చక్కగా చదువుకోమ్మా. బాబు ఒకసారి ఆపు. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి గారి రాజీనామా వివరాలు ఇటీవండి. చూడబోతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మీద అవినీతి ఆరోపణలతో కోర్టుకు వెళుతుంటే మీరే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయించారని చెప్తున్నారు. ఇలాంటి నీచ రాజకీయాల్ని చూసి అసహించుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ విషయం మీద దర్యాప్తుకు ఆదేశిస్తున్నాను. ప్రతిపక్షాలకు కూడా ఇదే నా మనవి. విచారణలో నేను నిర్దోషిని తేలే వరకు ఒక సామాన్యుడిగా విచారణకు హాజరవుతాను. ఏంటి భాస్కర్ గారు ఇది? సీఎం నమ్మచ్చు నాయుడు గారు. అవును నాయుడు గారు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనది ఇలాంటి పనులు చేయించే మనస్తత్వం కాదు. మరి ఇదంతా ఎలా జరిగింది? సీఎం గారు చేయలేదు అంటే వాళ్ళని వాళ్లే చంపుకుందాం అనుకున్నారా? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అవును నాయుడు గారు, రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏం రాజకీయాలండి, కుళ్ళిపోయినాయి. ప్రతివాడు ఉత్తముళ్లా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలం మనం వెధవలమండి. మనల్ని చూస్తే ప్రతివాడికి మోసం చేయాలనిపిస్తుంది. అసలు మనం ఎవరిని నమ్మాలో తెలియటం లేదండి. మా మీ ఫ్రెండ్స్ అందరికి వివ్వు. అలాగే అన్నయ్య. మీ ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పు. తప్పకుండా. వెళ్ళంగానే ఉత్తరం రాయాలమ్మా. తప్పకుండా రాస్తానన్నయ్య. ఉంటాను. ఏయ్, నిద్రపోకుండా చెల్లెని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్న. బయలుదేరు బాబు. దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష. సీఎం సీఎం దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష. దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష. దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష. సార్, ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసినా మీరు ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? యో అమ్మా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం కాదయ్యా, అసలు ఇట్లాంటోళ్ళు రాజకీయాలకే రాజీనామా చేయాలని మేము దీక్ష చేపట్టాం. అమ్మా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సార్. అలా అమ్మో, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనీసం మా సమాధుల పైనైనా ప్రజాస్వామ్య పునర్నిర్మాణం జరిగితే అంతే చాలు. సీఎం లాంటి అవినీతి పరులకు రాజకీయ సన్యాసం జరగాల. ఇదేదో అడవిలోకి వచ్చినట్టుగా ఉండవే. ఏ ప్రాంతం అన్నా ఇదే? అన్నా, మీరు ఏ దళవన్నా? మీ నాయకుడు ఎవరు చెప్పండి అన్నా. అన్నో, మీరు ఏ దళం తాలూకు? తెలంగాణమా, రాయలసీమ, దాచేపల్లె, శ్రీకాకుళం? అబ్బా అమ్మ, నడిచి కాళ్ళు పోయినాయి. మేము అన్నాలో దళ నాయకుడిని మాట్లాడుతున్నా. అన్నా,
నమస్తే అన్న. మీ రాజకీయాల కోసం మీ పదవుల కోసం జనాన్ని చంపేస్తారా? అదేంటని మేము అడిగితే హింస వదిలేయాలని, జనస్రవంతిలోకి రావాలని, నక్సలైట్లు ఎన్నికల్లో పోటీ చేయాలని మీటింగులా? ఎలారా మిమ్మల్ని నమ్మి మేము జనజీవన స్రవంతిలోకి వచ్చేది? ఎంతకాలం ఈ జనాన్ని మీరు ఈ రకంగా మోసం చేసేది? మా పీపుల్స్ పార్టీ మిమ్మల్ని క్షమించదు. అన్నా, మేము కూడా మీ వైపే ఉన్నాం. మీ ఎజెండాని అమలు చేస్తున్నాం అన్నా. మా ఎజెండానా? అవునన్నా, మీ వర్గ శత్రువు సీఎం, మీ పోరాటం సీఎం మీదనే. సీఎంను సంపాలనే కదన్నా. అన్నా, మా పోరాటం కూడా సీఎం మీదనే కదా. అన్ను రేపు గాని ఆయన దిగిపోయి మేము పదవుల్లోకి వస్తే ఇంకంతా మీ ఇష్టం. మీరు ఎట్ట చెబితే అట్ట చేస్తామన్నా. మేము సిద్ధాంతాల పరంగా ఆయనతో ఫైట్ చేస్తున్నాం. మరి మీరెందుకు ఆయనతో ఫైట్ చేస్తున్నారు? పదవుల కోసమన్నా. రాజకీయాలలో నేర చరిత్రన్నోళ్ళు ఉండకూడదంట, అందుకనే మమ్మల్ని తీసేస్తాడంట. అందులో తప్పే ఉంది. మీరు కూడా ఏందన్నా, రాజకీయం అంటే ఆ మాత్రం లేకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామా చేయాలంటే ఎలా అన్నా? మేము కూడా రాజకీయం అడ్డం పెట్టుకునే కదా నా బతుకుతాన్నాము. మరి మీ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరు? అంత ధైర్యం ఎవరికుందన్నా? మా మీద మేమే హత్యా ప్రయత్నం చేయించుకుని ఇదంతా సీఎం చేయించినట్టు కలరిచ్చాం. ఇంతే అన్న. ఈ దెబ్బతో కళ్ళు తిరిగింటాయి సీఎంకి. మనం ఇప్పుడు ఆడుండామన్నా, ఏ ఫారెస్ట్ లో ఉండామో? మీకేం కావాలో చెప్పండి అన్న. డబ్బులు కావాలన్నా, ఆయుధాలు కావాలన్నా చెప్పండి. ఒక్క ఫోన్ కొడితే చాలు, నిమిషాల మీద అరేంజ్ చేస్తారు మనోళ్ళు. ఏం మనుషులరా మీరు? మనుషుల పశువుల అనే బదులు మనుషుల రాజకీయ నాయకుల అనాలరా మిమ్మల్ని. పోలింగ్ బూతుల దాకా నడుచుకుంటూ వెళ్ళి మీ మీద ఏదో ఒక నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ జనాన్ని కూడా చంపేస్తారు. మీరు ఏదంటే అది నమ్ముతాంరా. మీరు ఏం చేస్తే అది ఒప్పుకుంటున్నాంరా. కసాయి వాడిని నమ్మిన గొర్రె బతుకైపోయిందిరా మా ప్రజలది. మంచి పనులు చేసే ఒక్కళ్ళిద్దరిని కూడా చెడ్డవాళ్ళని చేసి చంపకండ్రా. వాళ్ళకు ఎన్ని చెప్పినా మారను నాయుడు బాబు. వాళ్ళని ఇలా వదలకూడదు. మనుషులు తిరిగే చోట వీళ్ళు ఉండకూడదు సార్. సమాజం అనే వాసన వీళ్ళకి పడదు. సమాజానికి దూరంగా శాశ్వతంగా వీళ్ళని బంధించండి సార్. అయ్యా, న్యాయం అనేది ఇంకా మిగిలిందని నమ్ముతున్నాం. ఈ మృగాల తరపున వాదనలతో బెయిలిచ్చి వీళ్ళని మళ్ళీ మా మధ్యకు తీసుకురావద్దని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ నలుగురిని వ్యానెక్కించండి. ఎస్ఐ గారు. సార్. సెక్రటరియట్కి పోయే ముందు ఓసారి అన్నపూర్ణ హోటల్కి పోనివ్వండి. సార్. అదేనయ్యా, నాయుడు గారు అన్నపూర్ణ హోటల్కి. ఓకే సార్. నీ దగ్గరికి వచ్చానయ్యా. నా దగ్గర కాదు, నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన వాడికి మొక్కి వెళదామని వచ్చాను. అయ్యయ్యో, అంత మాట వద్దు సార్. నువ్వు నిజాన్ని న్యాయాన్ని గెలిపించావు నాయుడు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది సార్. నన్ను ఓట్లేసి గెలిపించినాడు కూడా ఇంత ఆనందపడలేదు. ఇందులో మా స్వార్థం కూడా ఉంది సార్. మీరు మా ఆస్తి. మా ఆస్తిని మేము కాపాడుకున్నాం అంతే సార్. ఎంతో మందిని నమ్మి ఓట్లేస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో మీలాంటి వాళ్ళ రూపంలో చిన్న ఆశ దొరుకుతుంది. ఆ ఆశ కూడా లేకపోతే బతకలేం కదా సార్. నీ రొట్టెల గురించి విన్నాను. ఆ రొట్టెలు పెట్టేవాడి మనసు ఎంతో గొప్పదనుకున్నాను. అది ఈ రోజు చూస్తున్నాను.
ఒక సామాన్యుడిగా నువ్వింత చేస్తూ నాయకులుగా మేమెంత చేయొచ్చో చెప్పావు నాయుడు. నీ రొట్టె కూడా మాకెంతో స్ఫూర్తి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాను. నాయుడు, నీలో నాయకుడున్నాడయ్యా. నమస్కారం. జైల్లో ఉన్న 4 ఎమ్మెల్యేలకి బెయిల్ ఇవ్వకూడదని, ఏ లాయరు వాళ్ళ తరఫున బెయిల్ అప్లికేషన్ పెట్టకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. చెయ్, ఏం లాయరు నాటకాలు ఆడుతున్నారా? మేము ఎట్లా బయటకు వచ్చేది? అయ్యా, మీకెవ్వరికి బెయిల్ ఇవ్వకూడదని తాటికాయ అంత అక్షరాలు చదివింది మీరే కదా. హలో, నువ్వు మా లాయరేవే కదా? కరెక్టే సార్, నేను బార్ అసోసియేషన్ మెంబర్నే. వాళ్ళని కాదంటే నా లాయర్ ఉద్యోగమే పోతుంది. పోతే పోయిందిలేవా, తొక్కల ఉద్యోగం, డబ్బులు మేము ఇస్తాంగా. లాయర్ ఉద్యోగం ఉంటే కదా సార్ మీరు డబ్బులు ఇచ్చినా నేను బెయిల్ తెచ్చినా. అయితే ఇప్పుడు ఎట్టో లాయరు, ఏ రాజ్యాంగంలో రాసిందా మాకు బెయిల్ ఇవ్వకూడదని? ప్రతి పని రాజ్యాంగ ప్రకారమే జరుగుతుందా సార్? మీకు అసలు దాంతో పనే లేదు కదా సార్. నోరు మూసుకొని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక భారం అంతా భగవంతుడి మీదే సార్. ఏంటి శివరామయ్య గారు, మా పరిస్థితి ఏంటి? బొక్కలో వేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. అదే ఆలోచిస్తున్నామండి. ఇక్కడంతా మీ గురించే చర్చ. ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో ఒకటి చేయండి సార్. చేసేదేం లేదు, కొంతకాలం అక్కడే ఉండండి. కొద్దిగా పరిస్థితులు చక్కబడతారా చూద్దాం. ఇంకా ఏంటంటే చూసేది? జైల్లో ఉండి సెల్ మాట్లాడడానికి ఇదే మనం ఇల్లు అనుకున్నారా? బుద్ధిగా ఖైదీలాగా ఉండండి. అంతా ఒకటైపోయారా? ఏదో ఒకటి అయ్యాం. ఈ టెన్షన్ పిచ్చి పనులు చేయకముందు ఉండాలి. ఇలా ఇంకా ఎంతకాలం ఉండాలరా? బెయిల్ వచ్చేదాకా. అది ఈ జన్మకు రాదు. నలుగురు ఒక చోట ఉన్నారు కాబట్టి ఒకరికొకరు కనీసం తోడుగా ఉంటారు. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ యాభై బస్తాలు జొన్న. ఇదిగో బాబు, ఉత్తరం తీసుకెళ్ళి ఆ ముసలానికి 50 కేజీలు కందిపప్పు. దానికి మంచిది. ఏంటే ఎన్ని దినాల నుంచి నడుస్తానికి వ్యవహారం? ఎవ్వరం ఏంటయ్యా, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. గద్దరే ప్రేమ్ కహాని. ప్రేమ్ కహానా? అవు, ఒళ్ళేమన్నా పొగరగా ఉందా? పొగరు కాదు. ఏంది ఇది? ఎవరిచ్చారు ఇది? ఎర్రగా బుర్రగా ముద్దుకున్నాడే గాడు. ఒరేయ్, వాడు మన పోస్ట్ మ్యాన్ రా, పట్టుకోండి పట్టుకోండి. బాబాయ్ గుర్తుపట్టేసింది బాబాయ్. పట్టుకోండి పట్టుకోండి బాబు. ఆగు ఆగు ఆగు. మళ్ళీ రొట్టెలు కప్పులు పడిపా. ఏ వేషంలో వచ్చేదాన్ని వదిలి పెడతలేదు బాబాయ్. మళ్ళీ రొట్టెలు పెట్టి చంపేస్తారా? ఒరే పోస్ట్ మ్యాన్, ఇంత బలవంతంగా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఎందుకు పెడతారు? ఎంతో మందికి ₹1 భోజనం పెట్టి వాళ్ళందరిలో ఆనందం చూస్తాడు నాయుడు. కానీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నపూర్ణ మూత్రం నువ్వు తీసుకొచ్చినప్పుడేరా అతని మొక్కల్లో మేము ఆనందం చూసేది. ఏంటమ్మా అన్నయ్య దగ్గర సిగ్గుపడుతున్నావు? చెప్పు. అన్నయ్య, నీకు తెలుసు కదా, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నీతోనే చెప్పుకుంటానని. చెప్పమ్మా. నా గురించి ఆలోచించేది, నన్ను ప్రేమించేది నువ్వొక్కడవే అన్నయ్య. కానీ అలాంటి మనిషి ఇంకొకరున్నారన్నయ్య. నీకోసం ప్రాణం ఇస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడన్నయ్య. కానీ నేనేమన్నానో తెలుసా అన్నయ్య? నాకు ప్రాణానికి ప్రాణం, నాకు కళ్ళు లేకపోయినా తన కళ్ళుతో లోకం చూపిస్తున్న మా అన్న ఆలోచనే నాకు ముఖ్యమని.
ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకుని మాట్లాడుతున్నా అనుకోవద్దు. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. నీ సిన్సియారిటీ, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్. ఐ వాంట్ యూ టు బి మైన్. నా మీద జాలి పడుతున్నారా? నో, నాట్ అట్ ఆల్. నేనేదో సంఘ సంస్కృతిలాగా ఒక బ్లైండ్ గర్ల్ని పెళ్లి చేసుకుంటున్నానని ఫీల్ అవ్వట్లేదు. ఓ, బ్లైండ్ అని గుర్తు చేసినందుకు సారీ. సారీ. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఒక కామన్ గర్ల్ కంటే పర్ఫెక్ట్గా కనపడ్డావు. ఎందుకన్నా కూడా చెప్పండి. ద్వేషించడానికి కారణం ఉంటుంది కానీ ప్రేమించడానికి కారణం ఉండదు అనుకున్నా. సిన్సియర్లీ ఐ లవ్ యూ. నేను అడిగానని మొహమాటంతో నిర్ణయం తీసుకోవద్దు. టైం తీసుకొని ఆలోచించుకొని చెప్పు. ఇఫ్ యువర్ హార్ట్ ఫీల్స్ ఫర్ మీ, ఐ విల్ బి ద లక్కీయెస్ట్. అన్నయ్య. అవునమ్మా, చూసారా, నా ఊపిరిని బట్టే నా చెల్లెలు నన్ను గుర్తుపట్టింది. తన మనసు ఎంత గొప్పదో. ఆ మనసును అర్థం చేసుకున్న మీరు కూడా గొప్పవారే. నా చెల్లిని నాకంటే బాగా ప్రేమించే వారి కోసం వెతుకుతున్నాను. కానీ నా చెల్లి మనసుకే మీరు మంచివారుగా అనిపించారు. మీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. పెళ్ళంటే 7 తరాల గురించి ఆరాలు తీయాలి అంటారు. కానీ నా ముందు తరం గురించి చెప్తేనే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరు సార్. అవును సార్, నా తండ్రి పేరు విష్ణువర్ధన్ రావు. విష్ణువర్ధన్ రావా? ఏ విష్ణువర్ధన్ రావు? వాళ్ళు చేసిన నేరాలను బయటపెట్టి అరెస్ట్ చేయించి మీరు బెయిల్ కూడా రాకుండా చేసిన ఆ 4 దుర్మార్గుల్లో ఒకడు ఖమ్మం జిల్లా గోంట. మా నాన్న పేరు చెప్తే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరని తెలిసిన దాయటం ఇష్టలేక చెప్పాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? తెలియాలని కూడా అనుకోవట్లేదు. మీరు మీ చెల్లిని నాకు ఇవ్వడానికి ఇష్టపడితే నేను నా తండ్రి ఆస్తిని, కులాన్ని, అతని ఇంటి పేరును కూడా వదిలి రావడానికి రెడీగా ఉన్నాను సార్. ఏరా, మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారంటావా? ఆయన్ని జైల్లో పెట్టించిన అతని చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటే చంపేస్తారా? నా మాట విని ఇంకోసారి ఆలోచించరా. అన్నీ ఆలోచించే ఇక్కడికి వచ్చానమ్మా. పద. ఖమ్మం జిల్లాలో రాజులా బతుకుతున్న నన్ను అరెస్ట్ చేయించి బెయిల్ కూడా రాకుండా చేసి జైల్లో చిప్పకూడు తినేలా చేసిన వాడి చెల్లెల్ని ప్రేమిస్తావు. దానికి నా ప్రేమకి సంబంధం లేదు. నేను నీకు తండ్రిని అయితే నువ్వు నాకు పుట్టింటే సంబంధం ఏంటో తెలిసేదిరా. నువ్వు నాకు పుట్టలేదురా రాస్కల్. డాడీ, నాయుడు నిన్ను జైలుకు పంపించినందుకు పగబట్టాను. వాడి చెల్లెల్ని చేసుకుని దాన్ని చిత్రహింసలు పాలు చేస్తాను. నాయుడు జీవితాన్ని నాశనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. అందుకే ఆ గుడ్డి దాన్ని లవ్ చేశానని చెప్పింటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిరా. ఒసై, వీడికి నా బుద్ధులు రాలేదు, నా పౌరుషం రాలేదు, నా పోలికలు రాలేదు అంటే వీడు నాకు పుట్టలేదన్నమాట. ఎవరితో తిరిక్కన్నావే? రేయ్, జైల్లో ఉన్న మా 4గురికి శత్రువు ఒక్కడే, పగ ఒక్కడి మీదే. కానీ నాకు 2 మీద. మమ్మల్ని జైలు పాలు చేసిన ఆ నాయుడిని వదలను, వాడి ముందు నన్ను వెధవం చేసిన నిన్ను కూడా వదలను. మీ మాట విని ఇక్కడికి వచ్చాను. చూశారు సార్ ఏం జరిగిందో. మీరు దొరకటం నిజంగా నా చెల్లి అదృష్టం. ఇన్నాళ్ళు నా చెల్లే నాకు ప్రాణం. ఇక నుంచి మీ ఇద్దరు నాకు 2 ప్రాణాలు. నా చెల్లి కన్నగానే కాదు, ఇక నుంచి మీకు అన్నీ నేనై మీ పెళ్లి నేను జరిపిస్తాను. 2 పెగ్గులు తాగి గొడవ చేశానా? నేననేది కూడా గదే అల్లుడు. ఎప్పుడు గొడవ చేయలే, నాకెరికే. 2 పెగ్గులు తనక నువ్వు మాత్మునివి. అటెనక లాడెను, సద్దాం హుస్సేను,
తాతవు ముత్తాతవు వామ్మో ఇక పేర్లు కూడా నాకు యాది కష్టలేవే వామ్మో గిట్లుంటదే నీ వ్యవహారం. ఓకే మామా, రెండంటే రెండే తాగి రెండే తాగి ఆపేద్దాం. గిట్లయితే సూపరు. ఇక పరేషాన్ ఏమున్నది, ఇక గుంజు ఉస్కా. దుష్ట శక్తి రానే వచ్చిందిరో దేవుడు. గిడ కాదు కాడ. నీ చెల్లి పెళ్ళైపోయింది కదా, అయిపోతే నువ్వు ఆనందంగా ఉంటావని కోసం బొమ్మిడాయల పులుసు సాంబారు పెట్టాను. బొమ్మిడాల పులుసద్దు సాంబార్ వద్దుగా నాడు నాడు ఇడికలి జగా కాలి చేయి చాల్. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మొహం మావా ఏంది బొమ్మిడాయల పులుసు అంటే వెళ్ళొద్దాం పదా. నీకెరకలేదు, ఆడికి పోయినాక ఎవరు అలాగే ఉంటది. విషయం ఏమైనా పెట్టుద్దా ఏంటి? ఈ సంతిన్నా నీకేం కాదు గాని ఇంకా మూడో పెగ్గు పడితేనే పరేషాన్. అంటే నా ఇంట్లో బ్రాండ్ షాప్ పెట్టారా? మావా నా మాటిని పదమావా, తింటాం రావటం నీ మీదట. మూడో పెగ్గు పడంగానే ఒట్టు తీసి ఉచ్చం తాకలు వేస్తావు. అంటే నా మీద నమ్మకం లేదు నీకు? అమ్మో నీతో వచ్చిన పరేషాన్ ఇది గట్ల కాదు. సెంటిమెంట్ అడ్డం పెట్టి నన్ను నమ్మించి గాడి తీసుకుపోతావు. తీసుకుపోయి ఇంకేమున్నది, జిపా 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 ఈపు వాయిస్తావు గంతే. ఇగో ఇప్పుడే చెప్తానా, గాడికి పోయినాక తినాలే గాని మందు తాగద్దు. పట్టు తాగను. తేడెట్లత్తదో నేను చూస్తా. మంచి నీళ్ళు కూడా నేనే తీసుకొస్తా. నాడు 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి మామా, తిందువా తిందువా బొమ్మిడాయల పులుసు. వదిలే స్టడీ. బాబాయ్ మూడో పెగ్గిస్తున్నా, నువ్వెలా తప్పించుకుంటావో చూస్తా. బొమ్మిడాయల పులుసు. హలో జిపా జిప్ నీళ్ళద్దు, మా నీళ్ళు తెచ్చినా. మానుభావుడు 2 పెగ్గులు తాగితే మాత్రం కంటే గొప్పోడు. ఏంటి మామా చెక్ చేస్తున్నావు? తినా సీఎం గారి సెక్యూరిటీ లెక్క చేపను కూడా చెక్ చేసుకోవాలి అల్లుడు. మళ్ళా మా జాగ్రత్తలు మేము ఉండాలి కదా. ఏ దల్లుడు సాంబార్ తాగుతున్నావు, గతరించుకున్నదా? ఏం తల్లుడు కదా మంది అనుకున్నావేంది? సాంబార్ అది గ్లాస్ తో తాగుతున్నావు. ఏమైంది అల్లుడు గట్ట చూస్తాంటివి? అమ్మో ఏదో తేడా జరిగిపోయింది, ఏదో తేడా జరిగిపోయింది. ఏంది సాంబార్ మందు కలిపినావా ఏంది? మహాత్ముడి కంటే గొప్ప ఉండని మహాత్ముని కించపరుస్తావరా? అమ్మో మూడు నాకు 30 అయింది. నీకెక్కిదిరో దేవుడా, నీకెక్కిదిరో. నిన్నెప్పుడు తంతున్నాను తంతున్నాను. తంతులు లేదు, తంతులు లేదు. సత్యభామా బొడ్లో ఉన్న సాంబార్ బ్యాలెన్స్ ఇచ్చి. సాంబార్ ఇంకా చాలే నాయుడు. బాగా రుచిగా ఉన్న సాంబార్ వద్దంటున్నా, నాకు కావాలి. మంచిదానివి నాయుడు. మరే అన్నపూర్ణకి పెళ్ళైపోయింది కదా కదా. ఇక అన్నపూర్ణ మీద బాధ్యత తీరిపోయింది కదా కదా. అన్నపూర్ణ వెళ్ళిపోయింది కాబట్టి నీ బాధ్యత అంతా నాదే. అలా సైడ్కి రాయే, కూర్చో. సాంబార్ పోసేసి బాధ్యతలు అప్పు చెప్తావా? ఇంకో గ్లాస్ సాంబార్ తాగి ఊతుకు ఊతుకు చాచి బొమ్మిడి చేప. ఏంటే
పెళ్ళైపోతే మా పట్టకదనే బాధ్యతలు లేవంటావా? అంతా నువ్వేనంటావా? దేని అవ్వ నా బాధ్యత అంతా దాందంతా నాదంట. దేని బొమ్మిడాయి మొగం దేని ఎంకమ్మా. నువ్వు ఎప్పుడు తాగుతావో ఎందుకు ఉతుకుతావో కదా నీకెరక నాకెరక. లేదు దీన్ని ఇంకో రౌండ్ వేయాల్సిందే. మీ కళ్ళల్లో గుక్కడి నీళ్లు తెప్పించిన వాడికి సముద్రం అంత కష్టాలు తెప్పిస్తాను డాడీ. రొట్టెలమ్ముకుంటూ ప్రశాంతంగా జీవించేవాడికి ప్రతి క్షణం నీకంటే ఎక్కువ బాధపడేలా చేస్తామన్నయ్య. మిమ్మల్ని మా నుంచి దూరం చేసిన వాడికి వాడి చెల్లెల నుంచి శాశ్వతంగా దూరం చేస్తాం బావా. ఒరేయ్ మన పోస్ట్ మ్యాన్ రా, ఉత్తరం ఇచ్చి పారిపోతాడేమో, పట్టుకోండి. అమ్మా ఏడిస్తే రొట్టెలు పెట్టడం మానేస్తాం అనుకున్నావా? వద్దురా, పెట్టద్దు. ఇది ఉత్తరం కాదు, టెలిగ్రామ్. నువ్వు పెట్టరా, ఏదైతేనే మా అన్నపూర్ణ దగ్గర నుంచే కదా. రే అన్నపూర్ణ చచ్చిపోయిందిరా. ఎరా నీకు బలవంతంగా రొట్టెలు పెడుతున్నామని మా అన్నపూర్ణమ్మ చచ్చిపోయిందని చెప్తావా? మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం తెస్తున్నావని ప్రేమతో పెడుతున్నావయ్యా నీకు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకో. నిజమన్న, అన్నపూర్ణ చచ్చిపోయిందన్న. నువ్వు వెంటనే బయలుదేరన్నా. అన్నపూర్ణ, అయ్యో 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 అయ్యో, అన్నపూర్ణ మమ్మల్ని వదిలిపెట్టిపోయావా? తల్లి అన్నపూర్ణ, అయ్యో అమ్మా అమ్మా. అన్నపూర్ణ ఏంటమ్మా ఇది? బంగారం లాంటి పిల్ల బాబు 3 రోజుల్లో మా అందరితో చక్కగా కలిసిపోయింది బాబు. ఈడు సోడు చక్కగా ఉందని మురిసిపోయాం బాబు మేము. కాలనీ అంటే ఏళ్ళ గురించే మాట్లాడుకోవడం, ఏ పాడు దిష్టి తగిలిందో బిడ్డకి. అబ్బాయి గారు బంగారంలా చూసుకునేవారు, ఇలా అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు బాగానే ఉందయ్యా. ఈ రోజు తెల్లవారుజామున అబ్బాయి గారు వద్దని చెప్తున్నా. అన్నపూర్ణ ఎక్కడికి? పాలొచ్చి ఉంటాయండి, మీకు కాఫీ పెట్టుకొస్తాను. ఇప్పుడు అది అవసరమా? ఇప్పటికే 3 సార్లు కింద పడిపోయావు. పని మనిషి వస్తుంది కదా. అలవాటు అయ్యేదాకా ఎవరైనా పడతారు. నిన్ను మీరు కూడా గడప కొట్టుకుని కింద పడిపోయారు. ఇప్పుడు నాకు అంతా అలవాటు అయిపోయింది. ఏది ఎక్కడుందో మీకన్నా నాకు బాగా తెలుసు. యాండి, మీరు మళ్ళీ పడుకోకుండా ఈ పేపర్ చదువుతూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే మేడం గారు.
వీళ్ళిద్దరిని చూసి ఓర్వలేని ఈ దుర్మార్గులు కళ్ళ పడ్డాయో బిడ్డల మీద. ఉత్తరం అన్న. ఉత్తరం అన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చింది. అన్నపూర్ణ రాసిన ఆఖరి ఉత్తరం ఏమిటదన్నా? అన్నయ్య, ఇదే నేను నీకు రాస్తున్న ఆఖరి ఉత్తరం. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను చనిపోయి ఉంటాను. మన 3 రాత్రులు 3 నిమిషాల్లో గడిచే కదా డార్లింగ్. ఈ 3 రాత్రులు ఎందుకు పెట్టారు? ఒక 10-20 రాత్రులు పెట్టుండొచ్చు కదా. అను డార్లింగ్, నీతో ఒక చిన్న రొమాంటిక్ డిస్కషన్ చేయాలనుంది. ఈ 3 రాత్రులు ఏం జరిగిందో, నేనేం చేశానో నువ్వు చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. ఊరుకోండి ప్లీజ్ అను. మన ఇద్దరి మధ్య కూడా ఏంటి, నాకు నీ నోటితో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినాలనుంది. ప్లీజ్, ఆ స్వీట్ మెమరీస్ ని నువ్వు ఎలా గుర్తుంచుకున్నావో చూస్తాను. చెప్పవా? ప్లీజ్, నా వల్ల కాదండి. నా మీద ఒట్టే. సరే, మీరు అటు తిరిగి నించండి, చెప్తాను. ఓకే, కమ్ ఆన్ డార్లింగ్. నేను లోపలికి రాగానే మంచం మీద కూర్చోబెట్టి నా మీద చెయ్యేశారు. నా గాజులు తీసేశారు. నా గొలుసు చెవి పోగులు తీసేశారు. నా కాళ్ళు పట్టీలు తీసేశారు. తర్వాత నా బయట మీద చెయ్యేశారు. ఇక నా వల్ల కాదు బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి అసలు చెప్పా ప్లీజ్. అను ప్లీజ్. నేను మీ చేతిని పట్టుకున్నాను. మీరు నా మెడ మీద ముద్దు పెట్టి నన్ను హక్ చేసుకున్నారు. నో నో, పప్పులో కాలేసావు. తప్పు తప్పు అన్నపూర్ణ, యువర్ రాంగ్. గాజులు నేను తీలేదు, గొలుసు పోగులు నేను తీలేదు, కాలిపట్టాలు నేను తీలేదు, పైట మీద చెయ్యి నేను వేయలేదు, జాకెట్ ని నేను తీలేదు. అబ్బా ఊరుకోండి, ఏంట మాటలు. అయ్యో, మదర్ ప్రామిస్ డియర్, నిజంగా నేను కాదు. ఎవరో తెలుసా తీసింది? చెప్పనా? చెప్తున్నా, నా ఫ్రెండ్స్ వెంకీ, నరేష్, బాబ్జీ అండ్ శివ. ఏంటి నమ్మట్లేదా? జోక్ అనుకుంటున్నావా? అబ్బాబాబాబా, ఐఎమ్ సీరియస్ యార్. మొగుడి మాట నమ్మాలి. మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. హాయ్ అన్నపూర్ణ, నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. నమ్మకపోతే వాళ్ళని అడుగు. హాయ్. ఎవరెవరు ఏం చేశారు మీరే చెప్పండి రా. ఐఎమ్ వెంకీ, నీ ఆర్నమెంట్స్ అన్ని నేనే తీశాను. ఐయామ్ నరేష్, నీ పైట జాకెట్ నేనే తీశాను. ఐయామ్ బాబ్జీ, మిగిలినవన్నీ నేనే తీశాను. ఐఎమ్ శివ, ఫస్ట్ నైట్ ఫస్ట్ నేనే చేశాను అన్నపూర్ణ. మధ్య మధ్యలో చక్కలు గింతలు పెట్టింది మీ ఆయన అనుకున్నావు కదా? కాదు, నేనే. అమ్మా! అన్నపూర్ణ,
చూసావా అన్నపూర్ణ, కనిపెట్టలేకపోయావు. నీకు అన్నీ తెలుసు అంటావు, అందరినీ గుర్తుపట్టగలను అంటావు. అందుకే నీకు చిన్న టెస్ట్ పెట్టాను. చూసావా ఎలా ఓడిపోయావో? కాకపోతే నీకు పెద్ద కాంప్లిమెంట్. నిజంగా నువ్వు బ్యూటిఫుల్ అంట, నువ్వు కన్యవంట, యువర్ ఎ వర్జిన్ అని నా ఫ్రెండ్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. వావ్, నువ్వు నిజంగా సూపర్, రియల్లీ గార్జియస్. అన్నపూర్ణ, ఇది రిపీట్ అవుతుంది. రేపు కూడా ఇలాగే చేస్తాను. ఈసారైనా నువ్వు కనుక్కోవాలి, నీ పక్కలో పడుకునేది నీ మొగుడు నా ఫ్రెండు. ఓసే గుడ్డిదాన, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదే. గుడ్డిదాన్ని చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకున్నావా? నో, నాట్ అట్ ఆల్. నీ అన్నయ్య మీద పగ. నా ఫాదర్ని, నా ఫ్రెండ్స్ ఫాదర్స్ ని, బంధువుల్ని జైల్లో పెట్టించి బెయిల్ రాకుండా చేసి మా ఫ్యామిలీస్ నాశనం చేశాడే నీ అన్న. మా ఫ్యామిలీస్ అంతా జైల్లో చిప్పకూడు తింటుంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావే? మీ అన్నయ్యని సంతోషంగా ఉంచుతానని ఎలా అనుకున్నావే? తనకి ప్రాణమైన నిన్ను ఆనందంగా ఎలా ఉంచుతాననుకున్నావే? మా వాళ్ళు జైల్లో ఉన్నారు. నీ అన్నకి ఈ సమాజమే జైలులాగా అనిపించాలి. ప్రతి క్షణం ఏడుస్తూ నరకం అనుభవించాలి. ఓయ్ అందమైన అందురాల, ఇంతటితో ఆపుతా అనుకున్నావా? వీళ్లతోనే కాదు, ఇంటికొచ్చిన ప్రతి మగాడితో ఇదే చేయిస్తా. అక్కడ నీ అన్న రూపాయికే రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. కొడుకులు వదలద్దన్నయ్య. వదలను. వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరుకుతానమ్మా. వదలను, నరుకుతా. అన్నయ్య, నా గుడ్డితనం ఏ రోజు గుర్తుకు రాకుండా పెంచావు. కానీ ఇప్పుడు ఆ గుడ్డితనం చాలా అట్టయిపోయింది అన్నయ్య. ఇలా రోజు చచ్చిపోలేనన్నయ్య. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ.
నన్ను చంపొద్దు. దండం పెడతాను, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు. నాకే తెలీదు, నన్ను చంపొద్దు. ఆ శ్రీకాంత్ గారు చేయమంటే చేసావు, నాకే తెలీదు. ఎవరైనా ఏం కావాలి? అన్నా, జైల్లో ఉన్న నలుగురు వదలాలని శ్రీకాంత్ నరేష్ గారు ఊరు నుంచి మనసు తెప్పించి జైలు పెట్ట గొడవ చేస్తున్నా. వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నానన్నా. ఆత్మహత్య చేసుకుంటాను. సార్ వెంటనే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉంది, ఏం చేయమంటారు? చేసిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల్ని కేసు లేకుండా, ఛార్జీలు లేకుండా, విచారణ లేకుండా అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. ఉరిశిక్ష పడ్డవాడు ఊరి మీద పడి బట్టలు చేస్తుంటే మీరు గుట్టప్పగించి చూస్తున్నా. జనానికి మీ మీద నమ్మకం పోయింది. వాళ్ళ నాయకులకు మీ నుంచి భద్రత లేదని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే జనం చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ప్రజల మనుషులయ్యా వాళ్ళు. వాళ్ళ ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నా మొత్తం అందరి తలలకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత దీని బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే నాయుడు విషయంలో ఇరుక్కుపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు మీకు. అది ఎలా వీలవుతుంది సార్? ఆ సపోర్ట్ చూడండి. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. నా సొంత పూచీకత్తు మీద వాళ్ళ వదలండి. ఆ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు. ఓకే సార్. విష్ణువర్ధన్ రావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, విష్ణువర్ధన్ రావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు. రండి రండి ప్రజానాయకులారా. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? హ్యాపీ ఏంటయ్యా? ఆ నాయుడు చనిపోయేదాకా ఈ వేడి తగ్గదు. మమ్మల్ని స్థితికి తీసుకొచ్చినోడు అంతం చూసేదాకా నేను కంటికి కునుగు తీసేదే లేదు. రాజకీయాల్లో ఇంత ఆవేశం పనికిరాదు వెంకటరామయ్య. ఎప్పుడైతే వాడు జైలు నుంచి పారిపోయాడో అప్పుడే వాడి చావును వాడు కొని తెచ్చుకున్నాడు. పోలీసుల మీదకి ప్రెషర్ తీసుకొచ్చాం. రేపో మాపో వాడి మీద 5 లక్షల రివార్డు ప్రకటించబోతున్నారు. డెడ్ ఆర్ అలైవ్ వాడిని పట్టుకోమని ప్రకటించబోతున్నారు. నిందితుడు శేషాద్రి నాయుడు జైలు నుంచి పారారి. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రివార్డు. వెరీ గుడ్ బాబు.
గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ఒకటి ఇచ్చుకో. అబ్బాబ్బా, ఒకటి కాదు, రెండు కాదు, 5 lakhs. వాడే వీడు, వీడే వాడు. 5 lakhs. హలో, పోలీస్ స్టేషనా అండి? వస్తున్నాడు అంకుశం, నేనే లక్ష్మీ నరసింహ. తేడా వస్తే ఠాగూర్, హూ ఆర్ యూ? నేనే సార్ మీకు ఫోన్ చేస్తుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై సమాఖ్యాంధ్ర, జై తెలంగాణ, జై కోస్తాంధ్ర, జై భారతదేశం. జైలోకి చూపించక్కడ డ్రెస్ వేసుకుంటే లక్ష్మీ నరసింహ, డ్రెస్ లేకపోతే ఠాగూర్. జజ్జ అని పైన కాదు సార్, జజ్జ అని కింద చూడండి. అడుగో మర్డరర్ సార్, అడుగో హంతకుడు సార్, అడుగో సంఘ విద్రోహ శక్తి, అడుగో రౌడీలకు రౌడీ, అడుగో సార్, అడుగో. ఎడుగో అడుగో ఎడుగో అడుగో ఎడుగో అడుగో 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 అడుగో. కనపడకుండా అడుగు అడుగు అంటావేంటి? సార్ ఇలా రండి. చెప్పు. అమ్మాయి కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతుంది. అమ్మాయి కట్టుకున్న ఎర్ర చీర కనపడుతుందా సార్? చిరిగిపోయింది అంతే. చేతి గాజులు కనపడుతున్నాయా సార్? ఓ సూపర్ అయ్యా. తల్లో పూలు కనపడుతున్నాయా సార్? నీ చెవులో పెట్టాలనిపిస్తుంది. అమ్మాయి కూర్చున్న చాప కనపడుతుందా సార్? పొడుగు అనిపిస్తుంది. పసుపు రంగు కనపడుతుందా సార్? తెలుగుదేశం రంగు. ఎర్ర రంగు కనపడుతుందా సార్? కమ్యూనిస్ట్ పార్టీ రంగు. ఆ పచ్చ రంగు కనపడుతుందా సార్? పాకిస్తాన్ రంగు. ఆ పక్కన ఉన్న గిన్నెలు కనపడుతున్నాయా సార్? కనపడుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్. ఆ పప్పు చారు కనపడుతుందా సార్? రాష్ట్ర పిల్లలు అవుతారు. అన్నం కనపడుతుందా సార్? అన్నం వైట్ మసూర్ బియ్యం. ఆ పక్కన ఉన్న ప్లేట్ 2 చేపలు కనపడుతున్నాయి. 2 చేపలు కంపు కొట్టినా నాకు ఇష్టమే. ఆ కలుపుతున్న అన్నం కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతుంది సార్. ఇన్ని కనపడంగా లేంది ఆ నాయుడు కనపడటం లేదా సార్? నేను అదే అడుగుతున్నాను. పచ్చ పాకిస్తాన్ కనపడింది సార్, ఎరుపు కమ్యూనిస్ట్ కనపడింది సార్, చాప కనపడింది సార్, అమ్మాయి కనపడింది సార్, పూలు కనపడుతున్నాయి సార్, బొట్టు కనపడుతుంది సార్, అమ్మాయి మేడ లాకెట్ కనపడుతుంది, పెదాల పైన పుట్టుమచ్చ కనపడుతుంది, గిన్నెలు కనపడుతున్నాయి సార్, ఉప్పు చేప కనపడుతుంది, పప్పు చారు కనపడుతుంది సార్. ఇన్ని కనపడ్డ నాకు నాయుడు గారు ఎందుకు కనపడరు అని అడుగుతున్నాను. సార్ నాయుడు గారు, నాయుడు గారు చూడండి సార్, చెప్పండి. నాయుడు గారు కనబడటం లేదా? లేదో. ఐ హావ్ బిగ్ ఐస్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఆ ప్రూవ్ చేయి. నేను నిరూపిస్తాను సార్. నిరూపించా. నిరూపించబే సాలే, నిరూపించు. ఏంది బే? అమ్మాయి కట్టుకున్న చీర కనపడుతుందా సార్? కనపడుతుంది. అమ్మాయి పెట్టుకున్న పూలు కనపడుతున్నాయా సార్? ప్రమాణం కనపడుతున్నాయి. ఇది ఈ జడ కనపడుతుందా సార్? చాలా పడుకుంది సార్. ఈ పప్పు చారు కనపడుతుందా సార్? ప్రమాణం కనపడుతున్నాయి. అన్నం కనపడుతుందా సార్? మసూరు బియ్యాన్ని ముందే చెప్పాక బే. ఉప్పు చేప కనపడుతుందా సార్? కనపడుతుంది బే. ఆ ప్లేట్ కనపడుతుందా సార్? చూశాను బే. ఒక్క నిమిషం సార్. ఆ నిమిషమే. ఈ ప్లేట్ లో అన్నం కనపడుతుందా సార్? కనపడుతుంది. ఈ ప్లేట్ వెనక ఉన్న బాడీ భయపడుతున్నాడు సార్. ఎవరు? ఈ నాయుడు సార్. నాయుడా? నాయుడు గారు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు బెదిరిస్తున్నాడు సార్. ఆ కళ్ళల్లో ఉన్న కసి కనపడుతుందా సార్? కనపడాలా. ఆ ఫేస్ లో ఉన్న గంభీరం కనపడుతుందా సార్? కనపడాలా. కండలు తిరిగిన ఈ శరీరం కనపడుతుందా సార్? ఏంటి ఇక్కడికి వచ్చి పడ్డావు? ఈడొచ్చి పడ్డానా? ఎందుకు జంప్ చేశావు? నాయుడు గారు కొడితే పడ్డాను సార్. నీకు నీవే సాంబారు దొబ్బి తిని, నీకు నీవే చేప తిని, నీకు నీవే కొట్టుకుని నిన్ను క్షమించను. పోలీసులు ప్రూవ్ చేస్తున్నావు. ఏంటి బే? ఒక్క నిమిషం, ఒక నిమిషం ఏం బిగుతావు? ఒక్క నిమిషం ఆలోచించుకునేవాడు. ఒక్క నిమిషం సార్. ఇలాంటి ఏంటి హాతికి సభాయా? లేదు సార్. మరేంటి? నాయుడు లేడు సార్. నాయుడు లేడా? నాయుడు గారు, నాయుడు గారు లేరు. కరెక్టే కదా? లేరు సార్. నాయుడు గారు లేరు కదా? అమ్మ తోడు లేరు సార్. చూడు గోవిందన్న, నన్ను నీ తండ్రి అనుకో, బిడ్డ అనుకో, అమ్మ అనుకో, ఏమన్నా అనుకో, మరొకసారి థింక్ చేసి, మరొకసారి ఆలోచించు, మరొకసారి రచించి చెప్పు. అమ్మ తోడు సార్, దేవుడు తోడు సార్, లేరంటే లేరు. నాయుడు గారు లేరు, అక్కడ లేరు. మరెందుకు అబద్ధం చెప్పావు నాకు? బుద్ధి గడ్డి తినమ్మా. ఆ పేపర్ లో యాడ్ చూసి 5 లక్షలకు ఆశపడి కక్కుర్తి పడి ఆ టెన్షన్ లో ఎవరిని చూసినా నాయుడు గారి అనుకొని మీకు ఫోన్ చేసి పెద్ద తప్పు చేశాను సార్. ఓ పని చేయగోయిందన్నా, చెప్పన్నా. బాగా థింక్ చేసుకుని అమ్మాయి దగ్గర చూడు సిస్టర్, ఇంకా 2 చంపాల, 3 నా కొడుకులు చంపేశాడు. వాళ్ళిద్దరు చంపేసేదాకా బాగా తయారు చేసి మనోదరివి అమ్మ మంచి చికెన్ పెట్టు.
మంచి మటన్ పెట్టు, మంచి ఉప్పు చేప పెట్టు, నీకునేమన్నా పెట్టు. అమ్మా నాయుడు దేవుడమ్మా, బంగారం లాంటి మనిషి అమ్మా. అబ్బాయి నాయుడు గారు కనపడితే మాత్రం చెప్పు, షూట్ చేసి పారేస్తా. నేను డ్రెస్ వేసుకుంటే తెలుసుగా బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, డ్రెస్ లేకపోతే తెలుసుగా ఠాగోరు, సింహాద్రి ఎన్టీఆర్ కూడా నువ్వేరా రాస్కెల్. అవును, ఒక క్రిమినల్ నాయుడిని పోలీసులు కూడా నాయుడు గారు అంటున్నారంటే వీరు మామూలు నాయుడు గారు కాదండి, సంథింగ్ స్పెషల్ నాయుడు గారు. ఇట్లాంటి నాయుడు ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఏ జిల్లాలో కాదు, ఎక్కడా లేడు. నాయుడు గారు, మీరు రామానాయుడు కంటే, వెంకయ్య నాయుడు కంటే, చంద్రబాబు నాయుడు కంటే కూడా గ్రేట్ అండో గ్రేట్. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. సిగ్గుండాలయ్యా, మీరింత సన్నాసులను తెలియక పోలీస్ సపోర్ట్ తోనే నాయుడు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా నేను నమ్మలేదు. ఇక ఈ కేసు విషయంలో మిమ్మల్ని నేను నమ్మదలుచుకోలేదు. మీరు వెళ్ళి జేబులు కొట్టే వాళ్ళని, ప్లాట్ఫారాల మీద నిద్రపోయే వాళ్ళని బుక్ చేసి మీ జేబులు నింపుకోండి. యూ కెన్ గో. హలో, అసిస్టెంట్ కమిషనర్ రాజు గారిని రమ్మనండి. సత్యభామ, నాయుడు నీకేమవుతాడు? ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఓహో, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు, నాయుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా, చెప్పు. నాకు తెలియదని చెప్పాను కదా. ఆడపిల్లకి శీలం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా, వాటి జోలికి వెళ్లాల్సి వస్తుంది. చెప్పు, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు, అసలు ఇక్కడికి రాడు. తప్పుడు ముండా కొడుక, నిజం చెప్పకపోయావో ఇంకా తప్పుడు ముండా కొడుకునవుతా. ఆఫీసర్, ఆఫీసర్, నిన్ను రప్పించడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు నాయుడు. సారీ. నమస్కారం సార్, ఏసీపీ రాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజు గారు. నాయుడిని ఇప్పుడే అరెస్ట్ చేసి లోపల వేశాను సార్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ఈ విషయం కమిషనర్ గారికి చెప్పదు. నాయుడుకి ఏ మనుషులు అవసరమో వాళ్లే అక్కడికి వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు కొద్దిగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే చాలు. ష్యూర్ సార్, నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నమస్కారం సార్, రండి రండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఏముందండి, పార్టీ ప్రెసిడెంట్ గా చెప్పిన తర్వాత సెలవు ఓపెన్ చేయి. నరికేయండి రా, ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేయండి. ఏంటి చేతులకు సంఖ్యలు లేవని ఆశ్చర్యపోతున్నారా? మీరు వచ్చే ముందు నేనే తీసేశాను, ఎందుకంటే మిమ్మల్ని చంపాలి కదా. రాజు, ఇంత మోసం చేస్తావా? నోరు ముయ్యండి రా, గుట్లేస్. ఎవరిదిరా మోసం? ఒక ఆడపిల్లకు అన్యాయం చేసింది చాలక 10 మందికి ఉపయోగపడే మనిషిని చంపుదాం అనుకుంటున్నారా? మా డిపార్ట్మెంట్ లో వెధవలు ఉండొచ్చు, లంచగొండులు ఉండొచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా. నాయుడు, తెల్లారిపోతుంది, నువ్వు టకటకా కానిస్తే ఓ పని అయిపోద్ది.
నేను వెళ్ళి ఇరానీ చాయ్ రెడీ చేస్తా. మనం పోలీసు వాళ్ళం అయి ఉండి ఇలా చేయడం న్యాయమా సార్? అలా చేయకపోవడమే అన్యాయంరా. ఈ పని ఎప్పుడో చేసుంటే అడవుల్లో మందు పాత్రలు పెట్టి బలి తీసుకునేవాళ్లే గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాళ్ళరా. అప్పుడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇది త్రిబుల్ కరెక్ట్ సార్.